ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో రథసప్తమి సప్తవాహన సేవలో 5వ వాహనముగా కల్పవృక్ష వాహనం మీద శ్రీవారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కలిసి భక్తులకు దర్శనమిస్తారు. ముందుగా గజరాజులు, వాటితో పాటు గుర్రాలు, ఎద్దులు కూడా వెంటరాగా వెనుక వివిధ సంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తున్నటువంటి కళాకారులు, దేవతా వస్త్రధారణలో ఉన్న కళాకారులు నడుస్తూ రాగా వారి వెనుక స్వామివారు వాహనం మీద కదిలి వస్తున్నారు. ఈ ఎద్దులు, గుర్రాలు అనేవి కొన్ని వాహనాలకు పెట్టారు, గజరాజులతో పాటు కొన్నిటికి పెట్టలేదన్నమాట. అలాగే ఈ నృత్య కళాకారులు కూడా బ్యాచ్లుగా విభజించి మార్నింగ్ 2 వాహనాలు, ఈవినింగ్ 2 వాహనాలు అలా అలాట్ చేసినట్టు అనిపించింది వాళ్ళని చూస్తే. ఎందుకంటే సూర్యప్రభ వాహనంలో చూసిన వాళ్ళని మళ్ళీ ఈ వాహనంలో చూసామన్నమాట. కొంతమందిని మనం గుర్తుపడతాం కదా ఎక్కువసేపు చూసినప్పుడు, దాన్ని బట్టి చెప్తున్నాను. దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని అమృతం కొరకు చిలుకుతున్నప్పుడు అన్ని ఋతువులలోనూ పచ్చగా ఉండి కోరిన వారి కోరికలను తీర్చే కల్పవృక్షము పాల సముద్రం నుండి పుట్టిందట. కల్పవృక్షము ఐహిక సుఖాలను మాత్రమే ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహనం మీద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఐహిక, ఆముష్మిక సుఖాలను కూడా ప్రసాదిస్తాడు. స్వామివారు ఆశ్రిత జనకల్ప వృక్షము, భక్తజన మందారము, సాక్షాత్ శ్రీమన్నారాయణుడి అర్చావతారమే కలియుగములో శ్రీ వెంకటేశ్వర స్వామిగా సప్తగిరుల మీద కొలువున్నారు. కృష్ణావతారంలో సత్యభామ కోరికను తీర్చడం కోసం పారిజాత వృక్షాన్ని దివి నుండి భువికి తెచ్చి ప్రతిష్ఠించాడు స్వామివారు. ఇప్పుడు కలియుగములో ఆశ్రిత భక్తజనుల కోరికలను తీర్చడం కోసం తాను అమ్మవార్లతో కలిసి కల్పవృక్ష వాహనం మీద విహరిస్తున్నాడు. స్వామి కల్పవృక్ష వాహనంపై భక్తులకు కనువిందు చేస్తూ, భక్తులను ఆశీర్వదిస్తూ, మీ కోరికలను నేను తీరుస్తాను, మిమ్మల్ని నేను కాపాడుతాను అని సందేశం ఇస్తూ ముందుకు వెళుతున్నారు. పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు అన్నట్లుగా స్వామి భూదేవి, శ్రీదేవి అమ్మవార్ల సమేతుడై భక్తజనులకు పెరటిలోని కల్పవృక్షముగా కోరికలు తీర్చే చింతామణిగిరి, అంటే వెంకటాద్రినే చింతామణిగిరి కూడా అంటారు, ఆ కొండ మీద వెలసి ఉన్నాడు అని మనకు తెలుస్తూ ఉంది. అలా స్వామివారు భక్తులందరికీ దర్శనమిచ్చి ముందుకు కదిలారు. స్వామివారికి గ్యాలరీలో ఉన్న వాళ్ళు హారతులిచ్చి ఆ హారతుల్ని కళ్ళకద్దుకున్నారు. లక్షలాది మంది జనము స్వామిని చూసినప్పుడు అందరి నోట ఒకటే మాట, గోవిందా 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 అని. ఆ వాహనమైన తరువాత మళ్ళీ బిస్కెట్లు, స్నాక్స్ ఇచ్చారు. తినుబండారాలకైతే ఎటువంటి లోటు లేదు, మనం ఏమీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. గ్యాలరీలో ప్రశాంతంగా కూర్చుంటే చాలు, ఫుడ్ మన దగ్గరికే వస్తుంది. అలా వాహనమైన తర్వాత మళ్ళీ 1 అవర్ గ్యాప్ ఉంటుంది కదా, దాని తర్వాత మళ్ళీ తరువాతి వాహనం గురించి ఎదురు చూస్తున్నాము. మిగిలిన వాహన సేవల విశేషాలు మరిన్ని వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశ.